శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి గురు గమనంలో ఏర్పడ్డటువంటి మార్పుల వల్ల లాభపడతారా, నష్టపడతారా, ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. మిథునం అనగానే చాలా మంది ఏమిటంటే ఆడమొగ ఉంటారు కదండి, అది మైథునము అనేటువంటి ధ్యాసలో ఉంటారు. కాదండి, మిథునం అంటే భార్యాభర్త అని అర్థం. ఇంకా చెప్పాలంటే వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎలా ఉంటారో అలా ప్రవర్తించాలి అని అర్థం. అయితే మిథున రాశి వారి యొక్క లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే, వీరు ఎక్కడైనా అడవిలో బండపై ఇంకొక రాయితో కొట్టైనా సరే డబ్బులు సంపాదించుకోగలరు. ఎందుకు అంటే వానప్రస్థ ఆశ్రమం యొక్క ధర్మం ఏమిటి అని అంటే, 4 గింజలు దొరికితే వాటిని చల్లి పండించి పండించి ఆ పంటతో బ్రతకాలి. నీకు చెప్పులు కావాలన్నా నీవే కుట్టుకోవాలి. అంటే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఖరాబ్ అయింది అనుకోండి, వాళ్ళే రిపేర్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఏవైనా సరే ఒక తెలవనటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని ఏదైనా సరే ₹1 మిగిల్చాలి అనేటువంటి భావజాలంతో ఉంటారు. ఇది చాలా మంచి పరిణామం, మంచి ఆలోచన విధానం వారికి. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, వీరి యొక్క ప్రయత్నం విఫలమవచ్చు. వీళ్ళని విపరీతంగా దూషించే వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉంటారు. అందులో భాగంగా మిథున రాశి వారికి గురువు మొన్నటిదాకా మిథునంలో ఉన్నాడు. అక్కడ మిథునంలో గురువు ఉంటే అంత బాగోదు. ఎప్పుడైతే ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చాడో అప్పుడు మిథున రాశి వారికి 2వ స్థానం గురువు అవుతున్నాడు. 2వ స్థానంలో గురువు ఫైనాన్షియల్ స్టేటస్ చాలా గట్టిగా ఉంచేటువంటి వాడు, ఒక షీల్డ్ లా ఉంటాడు అన్నమాట గురువు. 3వ స్థానంలో కేతు. ఈయన కూడా ఏంటంటే అకౌంట్స్కి సంబంధించి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి కాబట్టి అందులో కూడా బాగానే ఉంది. కేతు ఉన్నటువంటి స్థానం మంచిది కాబట్టి 3వ స్థానమునందు చూసుకుంటే కేతువు, అలాగే 4వ స్థానంలో శుక్రుడు. 4వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఎవరైనా సరే తల్లిదండ్రులకు కానీ, మీ యొక్క భార్య తరపు తల్లిదండ్రులకు కానీ, భర్త తరపు తల్లిదండ్రులకు కానీ, అంటే మీ యొక్క తల్లిదండ్రులకే కాకుండా అత్తమామల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టచ్చు. వీటితో పాటుగా సినీ రంగాల్లో, మీడియా రంగాల్లో, మాస్ మీడియా జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండొచ్చు. ఎవరైనా ప్రముఖ సినిమా వాళ్ళు కానీ, ప్రెస్ వాళ్ళు అంటే పాత్రికేయులు కానీ, ఎవరైనా సరే మీడియా రిలేటెడ్ పర్సన్స్, మంచి ప్రముఖులు, వాడు ఎవరైనా మరణించేటువంటి అవకాశం కూడా ఉంది. గోచారంలో ఎప్పుడు కూడా ఇలాంటి స్థితిలో శుక్రుడు సంచారం చేయకూడదు. కాబట్టి వీలైనంత వరకు కూడా అందరూ కూడా ఈ యొక్క మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి 5వ స్థానమునందు సూర్యుడు, బుధుడు, అలాగే కుజుడు. ఎప్పుడైతే సూర్యుడు బుధుడు కలిసి ఉంటారో వారిని బుధాదిత్య యోగం అంటారు. ఈ బుధాదిత్య యోగంలో బుధుడు వరకు మాత్రమే యోగిస్తూ ఉన్నాడు, సూర్యుడు మాత్రం అంత బాగా లేడు. బుధుడి యొక్క గమనము 28వ తారీఖు తర్వాతకు మారుతుంది. అప్పుడు ఆయన వృశ్చికంలోకి వెళ్తాడు. ఆయనతో పాటు కుజుడు కూడా వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్తే రైతులకు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవారికి, రియల్ ఎస్టేట్ వాళ్ళకు బాగుంటుంది. 28 తర్వాతకి రియల్ ఎస్టేట్ పరమైనటువంటివి ఏవైనా రైతులు ప్రయోగాత్మకంగా ఏమైనా చేయాలన్నా చేయండి తప్ప ఆలోపు చేయకండి. అలాగే ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వారికి మాత్రం 1.5-3 నెలల వరకు అయితే బాగాలేదు, జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో 28వ తారీఖు లోపు అన్ని సెటిల్మెంట్స్ చేసుకోండి. దానివల్ల మీకు మంచి లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. మిథున రాశిలో ఉన్నటువంటి వారికి దశమార్త శని, 9వ స్థానంలో రాహు. దశమ స్థానంలో శనిగ్రహ సంచారం ఎప్పుడూ కూడా మంచి లాభం ఇస్తుంది. కానీ కొన్ని లాభదాయకమైనటువంటి స్థితిలో ఆయన ఉండాలి. మనకు సహాయం చేసేవాళ్ళు, మనకు బిజినెస్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే పరిస్థితి ఏమిటి? ఎవరికైనా సరే
మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, మనకు ₹1 లాభం చేసే వాళ్ళకి మనకు కూడా ఆటోమేటికల్గా నష్టపోతాం. కాబట్టి ఆ పరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉండడం వల్ల కూడా దూర ప్రాంతాలు ప్రయాణాలు, నమ్మకూడని వాళ్ళని నమ్మడాలు, ఇబ్బంది పడాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ₹2025 తీసుకొని 60 నుండి 70 పేజీల్లో జాతకం క్లియర్గా మీ దాకా అందించడం జరుగుతుంది. డీటెయిల్గా మీతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము గోచార రీత్యా, గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది. చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే శత్రు భయము, రాత్రి వేళల మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము, మగవారు కానీ ఆడవారు కానీ, ఏదైనా సరే తెలవని ఆందోళన, ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా, ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా, ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా, సంతానం అందుతుందా లేదా, వివాహం అవుతుందా లేదా, ఏదైనా కార్యం అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం, ముందుకు వెళ్ళట్లేదు, భూమి అమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాము, ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది, మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం, చాలా పెద్దగా ఉంటుంది మంత్రం, స్తోత్రం వాస్తవంగా ఇది. అది నిత్యము కూడా ఓపిక ఉంటే 11 మార్లు వినండి, తర్వాతకు వీలైతే చదివే ప్రయత్నం చేయండి. లేదనుకోండి రోజుకు కనీసం 1 మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది. అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం. హనుమత్ బడబాలన స్తోత్రము. మీరు పాజ్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే, హనుమత్ బడబాలన. ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు, వాళ్ళకి వా అని రాస్తారు, హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు. కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది. ఇంకా వీలైతే రసరాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది. అది వినండి వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని MP3 డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి. నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తినిస్తుంది. మనం సాధారణంగా షార్ట్స్లో ఈ వాయిస్ వినుంటాం, ఓం హం 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 హను హనుమంత, ఓం 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 చపల చలంత, ఇలా ఒక వాయిస్ వస్తుంది కదా ఒక ఆయనది. ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా అద్భుతంగా ఈ బడబడ స్తోత్రాన్ని పాడారు. గూస్ బంప్స్ అంటారు కదా, రోమాలు ఎక్కబొడుచుకోవడం, ఇలాంటివి జరుగుతాయి అది వింటే. దానివల్ల అసలు నిజంగా ప్లెజెంట్గా స్నానం చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి, ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు. కాబట్టి ఇలాంటివి మీ అందరికి శక్తినిస్తుంది, అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం. అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన, చిన్న గౌరవం చేసి పెట్టుకోండి. కుంకుమార్చన అమ్మవారికి చేయండి. అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది. ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది. శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముశ్చేత సంకటాత్, ఇలా ఉంటుంది. ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారి పైన కుంకుమ వేస్తూ ఉండండి. నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి. అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది. ఈ రెండు మీకు మంచి శక్తినిస్తాయి. ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి. చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు. మీకు డబ్బు కావాలనంటే నేను ఒకటే అడుగుతా, మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా. అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది, అంతే కదా? లేదండి, చాలా తేడా ఉంది. ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే
మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం, ఆ డబ్బు మన కోసం, మన కుటుంబం కోసం, భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం, వీలైనంత వరకు తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం, ఎవడైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా ఇచ్చే పరిస్థితిలో ఉండడం తప్ప దేహి అని చాచకుండా ఉండడం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళాం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం, ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం, వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం, ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం. మరి ధనవంతుడి లక్షణం, డబ్బు ఉంటుంది, తిండి ఉండదు టైంకి, ఒంటి నిండా రోగాలు, భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి ఒకసారి ముఖం చూసుకుంటారు, కడుపు నిండా తినరు, కంటి నిండా నిద్రపోరు, డబ్బు కోసం ఒకటే ఆతృత. ఇంతకు ఎవడన్నా ఉన్నాడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు, పిల్లలు పుట్టరు, వాటి కోసం ట్రీట్మెంట్లు, ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు. దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు. డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు. కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలనంటే నిత్యము 3 సార్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది. స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంది, స్తోత్రం చదివినా మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైంది. ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహామాయినే నమః, ఇలా ఓం నమఃతో ఎండ్ అవుతుంది. ఓంతో ప్రారంభమై నమఃతో ఎండ్ అవుతుంది. అలా 108 ఉంటాయి. ఈ 108 పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అలా చదువుతూ ఉంటే 100కి వచ్చేస్తుంది కొన్ని రోజులకి. అప్పుడు ఏం చేస్తారంటే ప్లెజెంట్గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం మీకు అందుతుంది. అలాగే చాలామంది వివాహం కావట్లేదు, సంతానం అవ్వట్లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరి కోసము కూడా ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం, ఆరోగ్యం బాలేని వారికి, పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం, పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం, అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము, అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అందరూ వీడియోస్ చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ చేయట్లా. ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది. అమ్మ పర్లేదు, నా వీడియోస్ చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.